హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అర్హా బ్యూటీ. వాళ్ళు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. మనం మీరు చెప్పుకోబోయే టిప్ ఏంటంటే హెయిర్ కూల్, సమ్మర్లో హెయిర్ కూల్ ప్యాక్ అండి. ఇంకా మనము ఈ సమ్మర్లో ఈ ప్యాక్ అనేది ఎందుకు ప్రిఫర్ చేస్తాము అంటే, ఖచ్చితంగా మనకి ఇప్పుడు స్వెట్ వస్తుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, అలాగే కొంచెం మనకి సమ్మర్ బయటికి వెళ్ళంగానే మనము ఇరిటేషన్గా ఫీల్ అవుతాం. కాబట్టి మనం ఇలాంటి ప్యాక్స్ వేసుకోవడం వల్ల మనకు డే అంతా కొంచెం మన హెడ్ అనేది కూలింగ్గా ఉంటుంది. కంపల్సరీగా మనం సమ్మర్లో ఇలాంటి ప్యాక్స్ కనుక ప్రిఫర్ చేసుకొని వేసుకున్నామంటే మనము కొంచెం ఇరిటేషన్ నుంచి హ్యాపీగా ఉండవచ్చు. ఇంకా ఈ సమ్మర్లో మనం ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ఇంకా బెనిఫిట్స్ ఏముంటాయంటే, మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది సిల్కీ అవుతుంది, హెయిర్ అనేది డ్రైగా ఉండకుండా మనకి మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. ఇంకా మనం ఈ సమ్మర్లో ఈ కూల్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏం యాడ్ చేసుకోవాలని అంటే ఓన్లీ 3 ఐటమ్స్ మాత్రమే మనం యాడ్ చేసుకోవాలి. అవి ఏంటంటే ఆనియన్, మెంతులు, అలాగే బనానా. ఇంకా బనానా వల్ల మనకి, మెంతుల వల్ల, అలాగే ఆనియన్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే, ఆనియన్ వల్ల మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి అలాగే హెయిర్ అనేది సిల్కీగా కనిపిస్తుంది. ఇంకా అలాగే మనకి మెంతులు అనేది మనకి చుండ్రు కానీ ఇరిటేషన్ సమస్యను తగ్గించి మనకు హెయిర్ అనేది గ్రోతింగ్ చేస్తుంది, రీగ్రోత్ చేస్తుంది. ఇంకా బనానా అనే వల్ల చాలా ప్రోటీన్స్ ఉంటాయి కదా, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, మంచి సిల్కీ షైనీగా కనిపిస్తుంది. మనం ఈ 3 ఐటమ్స్ని యాడ్ చేసుకొని కనుక మనం మిక్సీకి వేసుకొని మనము దీన్ని ప్యాక్ కనుక అప్లై చేసుకొని ఒక ½ అన్ అవర్ ఆర్ 1 అవర్ కనుక వెయిట్ చేసి ఆఫ్టర్ వెట్ బాత్ చేసినట్లయితే మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. హెయిర్ ఫాల్ కంట్రోల్తో పాటుగా హెయిర్ అనేది సిల్కీగా షైనీగా కనిపిస్తుంది, అలాగే హెడ్ కూడా మనకు కూలింగ్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ సమ్మర్లో ఈ హెయిర్ కూల్ ప్యాక్ని వేసుకున్నట్లయితే మనము కొన్ని సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి ఇది ఎలా అప్లై చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఖచ్చితంగా మీరు ఈ వీడియో ఫాలో కండి, అలాగే మీరు కూడా అప్లై చేసుకొని చూడండి. రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఎలా అప్లై చేసుకోవాలో, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను. థ్యాంక్ యూ. ఇంకా మనము ఈ 3 ఐటమ్స్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఏంటంటే మనము డే నైట్, అంటే మనం మార్నింగ్ చేస్తామనుకుంటే బిఫోర్ నైటే మనం మెంతుల్ని ఒక బౌల్లో కొంచెం ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. మార్నింగ్ వరకు అవి మంచిగా నానిపోతాయి. మనకి బనానా ఏంటంటే ఫ్రెష్గా కాకుండా కొంచెం మగ్గిన బనానా అయితే మన హెయిర్కి మంచిది, బెస్ట్ అనేది. ఇంకా అలాగే ఒక ఆనియన్ మనం ఇలా 3 ఇంగ్రీడియంట్స్ని ఆనియన్ ఇలా కట్ చేసుకొని ఒకటి వేసుకోవాలి. ఇంకా మనం ఈ 3 ఐటమ్స్ని యాడ్ చేసుకొని కనుక మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే ఇలా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ అవుతుంది. ఇంకా మనకి ఈ పేస్ట్ అనేది ఇంకా మన హెయిర్ థిక్నెస్ని బట్టి మనము యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకైతే ఇది ఒకరికి సింగిల్గా అయితే సరిపోతుంది. ఇంకా హెయిర్కి మొత్తం మనకి ఏంటంటే చిన్న చిన్న లేయర్స్ తీసుకుంటూ మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం హెయిర్కి అంతా అప్లై చేసుకొని ఇంకా మనం ఒక 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత హెడ్ బాత్ చేసినాక చూడండి, ఇంకా మనము హెడ్ బాత్ చేస్తే చాలా డిఫరెంట్ అనేది కనిపిస్తుంది. ఇంకా మనం ఇలా హెడ్ బాత్ చేసినాక ఫైనల్ లుక్ అయితే ఇదండి. చూడండి ఎంత నైస్గా షైనీగా కనపాలి. ఓకే, మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.